శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం. శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా ఏ మనసుకు ఏ మనసు సొంతము తెలిసిన చల్లని స్నేహం జరిపించే కన్యాదానం. జరిపించే కన్యాదానం. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం. శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం. తెలియని లిపిలో
రాసిన భాషకి భాష్యం కాగా వివాహ బంధపు విలువను సరిగా వివరించిన శుభలేఖ తరలి రండనే పిలుపే కాదు తెలుసుకోండనే హెచ్చరిక మనువుకి అర్థం మళ్ళీ చెబుతూ సత్యం చాటే పత్రిక తనువు తలపు రెండు కలిసి చేరిన వధువే ఆలియని మదిలో మమతను చూపే మెరుపే నడలో వాలే తాళియని ప్రకటించే కన్యాదానం ప్రకటించే కన్యాదానం కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం ఇద్దరి ప్రాణాలొకటిగా చేసే ప్రణయం పేరే పరిణయం ఇద్దరి పాదాలొకటిగా సాగే పయనం పేరే పరిణయం త్రివేణి సంగమమనిపించాలి మూడు ముళ్ళ ఈ సుముహూర్తం అనేక జన్మలు నడిపించాలి ఏడడుగుల ఈ తొలి గమనం ఈ పరమార్థం తెలియని పెద్దలు జరిపిన వేడుక చల్లదని అనయదనాదమి వేద మంత్రమై మనిషి రూపులో ఈ బ్రహ్మ జరిపించిన కన్యాదానం జరిపించిన కన్యాదానం కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం జరిపించిన కన్యాదానం జరిపించిన కన్యాదానం చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది.